నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సాధారణంగా మనం వింటూ ఉంటాం. రైస్ తినొద్దు, ఇడ్లీ తినొద్దు, దోశ తినొద్దు, చపాతీ తినొద్దు. ఈ లిస్ట్ అలా ఒకదాని తర్వాత ఒకటి మనం కామన్‌గా వింటూ ఉంటామండి. డాక్టర్లు చెప్తూ ఉంటారు. సాధారణంగా మనకు వాడుకలో కూడా మనం అనుకుంటూ ఉంటాం. అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిజంగా ఇడ్లీ, దోశ తినకూడదా? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. లాస్ట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో ఈ డయాబెటిక్ కేసులు పెరిగినాయి. అవును. కానీ ఇవి పెరగడానికి ఒకవేళ ఇడ్లీ, దోశ కారణం ఉండుంటే మన పుట్టుకతోటి అందరికీ డయాబెటీస్ ఉంటుండే. బై బర్తే బై ఉండాలంటారు. బర్త్‌కే ఉండాలి గదా! ఆ! మనం అందరం అదే తినేసి పెరిగినాం గదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! హ్మ్. ఇప్పుడు మీరు ఆలోచించండి. మళ్ళా ఎందుకు ఇప్పుడు ఇడ్లీ, దోశ తినొద్దు అని అంటున్నారు? అంటే రైస్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైస్‌లో హా! కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తినకూడదు అనేది కరెక్ట్ కాదంటారా? అయితే ఇప్పుడు చూడండి ఏమైపోయిందంటే ఓట్స్ తినండి. ఆ! ఓట్స్ తినండి అనేసి చెప్తారు. ఓకే. మనం ఏం చేస్తాం, కిరాణా దుకాణానికి పోతాం, అన్న ఓట్స్ ప్యాకెట్ ₹10 అది ఓట్స్ ఉప్మా అనేసి ఇప్పుడు అమ్ముతున్నారు. అవును. అది ఓన్లీ మీరు బాయిలింగ్ వాటర్‌లో వేయాలి, ఫినిష్ రెడీ అయిపోతది 2 నిమిషాల్లో. రెడీ టు మిక్స్. రెడీ టు మిక్స్ ఉంది గదా! అది ప్రాసెస్డ్ ఓట్స్. ప్రాసెస్డ్. ప్రాసెస్ అయిపోయింది అది. ఓకే. అంటే ఉప్పు ఉంది, కారం ఉంది, ప్రిజర్వేటివ్ ఉంది, వెజిటబుల్స్ కూడా డీహైడ్రేట్ చేసి ఏసిండ్రు దాంట్లో. మీరు ఓన్లీ వాటర్ వేయాలి అంతే. అవును. అది ప్రాసెస్డ్ ఓట్స్ అది. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం రైస్ తింటాం కదా, మన తినే రైస్ కూడా ప్రాసెస్ అయి వస్తుంది. అరే డబుల్ పాలిష్ రైస్ వైట్ ఉంటుంది, బాగుంటుంది, జర స్వీట్ అనిపిస్తుంది, అవును. అవునా కదా? ఉమ్. అట్లనే సింగిల్ పాలిష్ రైస్ కూడా ఉంటుంది, అన్పాలిష్డ్ రైస్ కూడా ఉంటుంది, బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్ ఉంటుంది. ఉమ్. కానీ మనం తినే రైస్ ఏది ఎక్కువ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అంటే ఏదైతే ఎక్కువ ప్రాసెసింగ్ అయింది అది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. ఉమ్. మనం ఆ ఓట్స్ ప్యాకెట్ తీసుకొస్తాం కదా, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మన అన్పాలిష్డ్ రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓ. అంటే ఇప్పుడు అన్పాలిష్డ్ రైస్ మీరు తిన్నారనుకోండి, మీకు షుగర్ స్పైక్ ఎంత వస్తుంది, దానికన్నా ఎక్కువ షుగర్ స్పైక్ మీకు ఓట్స్ ప్యాకెట్ తోటి వస్తుంది. అది ఒకటి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఇప్పుడు మనం హోటల్కి పోయినాం అనుకోండి, హోటల్ కంటే మంచి హోటల్కి పోయినాం మనం. ఇప్పుడు ఒక కెఫే చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఇడ్లీల కోసం, దోశల కోసం, అవునా కాదా? వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్లో కూడా ఓపెన్ అయింది. ఓకే. ఆడికి పోతే మనం ఇడ్లీ తినాలనిపించిన, దోశ తినాలనిపించిన డైరెక్ట్ పోయి ఆర్డర్ ఇవ్వము. ఫస్ట్ రేట్ కార్డ్ చూస్తామా లేదా చెప్పండి. 100% చూస్తాము. ₹300 దోశ వస్తే మీరు ఎన్ని దోశలు తింటారు? ఒక్కటే తింటారు. బై ఛాన్స్ కాలేజ్ పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పోయినరు అనుకోండి, అరే ఒకటి తీసుకుందాం, సగం సగం చేసి తినేద్దాం, దాని తర్వాత కాఫీ 1/2 చేసుకుందాం అంటారు, అవునా కదా? వెరీ కామన్ అది. అదే ఇంట్లో మీరు కూర్చుంటే, ఇప్పుడు మనం పోయి కిచెన్లో చూడం, ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు పోయి చూడరు కిచెన్లో. ఎన్ని తింటారు మీరు చెప్పండి? 7, 8, 9. ఎందుకంటే వాళ్ళకు వేసే పని ఉండదు, అవునవును, కూర్చొని తినే పని ఉంటది. నాకు 10+ తినే వాళ్ళు కూడా తెలుసు చేతన్ గారు. చపాతీలు గానీ దోశలు గానీ 10+ కూడా తింటారు కొంతమంది. ఒకవేళ మనం వాళ్ళకు చెప్పినాం అనుకోండి, కోపం వస్తుంది, అరే తినేటప్పుడు లెక్క పెడతారా, అట్లా లెక్క పెట్టొద్దు, దిష్టి పడుతుంది మళ్ళీ నాకు అనేసి అంటారు. కానీ మనము ఒకటి ఏం ఆలోచించమంటే, ఎన్ని క్యాలరీలు పోతున్నాయి మన బాడీలో. ఏం డౌట్ ఉంటుందంటే, చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏంది, అరే ఇంట్లో వండేసి తినేటివి ఏది తిన్నా హెల్త్ కి చాలా మంచిది, అవునా కదా? హెల్త్ కి మంచిది కాదు, హైజీనిక్ ఉంటది, అవును. కానీ ఏది అతిలో పోయినా అది ప్రాబ్లమాటిక్ చేస్తుంది, అవునా కదా? అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు ఇంట్లో తింటున్నారు కదా, నేను నా ఒక మెసేజ్ పెడుతున్నా నేను లేడీస్ కి, మీరు కూడా ₹300 ఛార్జ్ చేయండి ఒక దోశకి, అప్పుడు ఆలోచించి తింటాడు మనిషి. కానీ యాక్చువల్లీ ఏంది అంటే, 2 దోశల కన్నా ఎక్కువ ఒకవేళ చిన్నగా ఉన్నా సరే తినొద్దు. ఎందుకు తినొద్దు? వాకింగ్ మనం చేస్తలేం, మెట్లు మనం దిగుతలేం, లిఫ్ట్లలో పోతున్నాం. ఇంతకు ముందు బండ్లు లేకుంటుండే, ఇప్పుడు అందరి దగ్గర ఒక్క మనిషికి 2 2-వీలర్లు ఉన్నాయి, ఒక 4-వీలర్ ఉంది ఇప్పుడు యావరేజ్ గా చూసుకుంటే. అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి అట్లా అయిపోయింది సిచ్యువేషన్.
బస్ స్టాప్ వరకన్నా నడుస్తుండే ఇంతకుముందు. కాలేజ్కి పోవాలంటే బస్లో పోతుండే, అవునా కదా, లేకపోతే సైకిళ్ళు తొక్కుంటా పోతుండే. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు. అటువంటప్పుడు మనకు అవసరమన్న క్యాలరీలు కూడా తక్కువ. అట్లాంటప్పుడు మీరు 7, 8, 10 దోశలు తింటే మీకు వెయిట్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. ఒకవేళ మీకు నిజంగా 10 దోశలు తినాలనిపిస్తే ఎటువంటి ఉద్యోగం చూసుకోండి అంటే న్యూస్ పేపర్ బాయ్ ఉద్యోగం ఉంటుంది, అది తీసుకోండి. అది మీరు బండి మీద తిరిగి న్యూస్ పేపర్ డెలివరీ ఇచ్చినా మీకు వర్కౌట్ కాదు, అవునా కాదు. మీరు సైకిల్ తొక్కుంటా తిరుగుతారు రోజు 2 గంటలు, అవునా కాదా, అప్పుడు మీరు అయినా సరిపోదు. మళ్ళా ఏం చేయండి అంటే ఇంకోటి ఏదైనా కిరాణా షాప్ లో పని చేయండి, డెలివరీ పని. అన్ని ఇంటికి పోయి వాకింగ్ డెలివరీ ఇస్తారు కదా పిల్లలు, అవునా కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ని ఉద్యోగాలు ఇప్పుడు లేవు. అంటే మన ఉద్యోగంలో మన ఎనర్జీయే స్పెండ్ అవ్వట్లేదు. ఇంతకుముందు పొలాల్లో ఎంతమంది పని చేస్తుండే, మొత్తం రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే, వాళ్ళకు ఏం తిన్నా నడుస్తుండే. ఇప్పుడు చెప్తారు కదా చాలా మంది, అరే మా తాత వాళ్ళు ఇంత తింటుండే అంత తింటుండే అయినా బక్కగా ఉంటుండే, షుగర్ లేదు, బీపీ లేదు. ఎందుకంటే అదంతా జీర్ణం అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అది రావట్లేదు కదా. అందుకే పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తాం, రైస్, పప్పు, వైట్ కలర్ ఏం పప్పు మేడం, మినపప్పు. మినపప్పు కదా. అయితే అట్లా చేస్తే ఇడ్లీలు తయారైతాయి కదా. మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అన్న వాడండి, కొంచెం రాగులేయండి దాంట్లో. అట్లా చేస్తే ఏమవుతుందంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. రాగి దోశది గ్లైసిమిక్ ఇండెక్స్ సగం ఉంటుంది మీరు రైస్ దోశ చేసుకునే దానికి. రైస్ది 100 ఉందనుకోండి, రాగులతో చేసిన దోశది 50 ఉంటుంది. నూనె మంచి క్వాలిటీ వాడండి. ఏం చేస్తాం, మార్కెట్కి పోయి ఏది అన్నిటికన్నా తక్కువ డిస్కౌంట్లో ఉంటుంది ఆ నూనె పట్టుకొస్తాం. పోర్షన్ కంట్రోల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ప్రతి డయట్లో ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే, పేషెంట్లకు కూడా చెప్తా, మీకు దోశ తినాలనిపిస్తుంది తినండి, మీకు రైస్ తినాలనిపిస్తుంది తినండి. అట్లా తినుకుంటా కూడా మనం షుగర్ అది తగ్గించుకోవచ్చు. ఏంది అంటే మనం పోర్షన్ కంట్రోల్ మీద ధ్యాస పెట్టుకోవాలి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి అని చెప్తా. దోశ మాకు 7-8 తినాలనిపిస్తుంది, లేదు దానికి లెక్క 2 పెట్టుకోండి మీరు. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి మీల్లో మనం సాలెడ్లు ఇంక్లూడ్ చేయాలి. మీకు 2 దోశలకు వెయిట్ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఒక 100 గ్రాములు అనుకోండి, 200 గ్రామ్స్ మీరు సాలెడ్ తినండి. ఆటోమేటిక్ గా మనకి కడుపు కూడా ఫిల్ అయిపోతుంది. మీకు దోశ కావాలి, దోశ కూడా తింటున్నారు. అట్లా ఇది వెరీ ఇంపార్టెంట్. సో దోశ అయినా ఇడ్లీ అయినా ఏది తిన్నా పర్వాలేదు కానీ కంట్రోల్లో ఉండాలి. ఓకే, అట్లా. అయితే చైతన్య గారు, దోశ కానీ ఇడ్లీ కానీ తినొచ్చు అని చెప్తా ఉన్నారు. మనం ఓట్స్తో కంపేర్ చేసుకున్నాం. ఓట్స్ తింటే వచ్చే క్యాలరీస్ అండ్ ఇవి తింటే వచ్చే క్యాలరీస్ ఎట్లా అండి, వీటి లెవెల్ ఎలా ఉంటుంది చెప్పండి. మరి ఎలా ఉంటుంది అంటే అది ప్రాసెస్డా అన్ప్రాసెస్డా మనం ఆలోచించాలి. ఓట్స్ ప్రాసెస్డ్ రైస్ కన్నా ఎక్కువ క్యాలరీలు ఉన్నాయని చెప్పినా కదా మీకు నేను. అవును. కానీ అన్ప్రాసెస్డ్ ఓట్స్ ఉన్నాయి అనుకోండి అండ్ అన్ప్రాసెస్డ్ రైస్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అవిడి. ఇప్పుడు మార్కెట్లో ఏది ఇప్పుడు కొత్తది వచ్చింది, ఏం ట్రెండింగ్, బయట వాళ్ళు తింటున్నారు, మనం కూడా అదే తినాలి అని రూల్ లేదు. మన కణాలు ఏవైతే మన బాడీలో ఉంటాయి దాంట్లో మన పూర్వీకులది మెమొరీ కూడా ఉంటుంది. అంటే మనం ఏది తింటే మన బాడీకి పడుతుంది అది కూడా రాసి ఉంటుంది మన జీన్స్లో. ఓకే, మనకు ఆబ్వియస్లీ వాళ్ళు తిన్నదే మనం తింటే బెటర్. అవును, జెనెటికలీ మనం క్లోజర్ ఉంటాం. రైస్కి కానీ, రాగులకి కానీ, జొన్నలకు కానీ మన ఇండియన్ ఫుడ్డే మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. నమస్తే.